హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గౌతమ్ వస్తేనే కానీ ట్రీట్మెంట్ చేయించుకోను అని అతిథి బెదిరించడంతో యామిని పక్కకి వెళ్ళి భానుమతికి కాల్ చేసి అతిథి అంటూ కంగారుగా అతిథి చెక్ కట్ చేసుకుందని, గౌతమ్ వస్తేనే ట్రీట్మెంట్ చేయించుకోను అంటుందని చెప్పడంతో కంగారుగా భానుమతి గౌతమ్ దగ్గరికి వచ్చి గౌతమ్ అతిథి చెక్ కట్ చేసుకుందంట, నువ్వు వస్తేనే కానీ ట్రీట్మెంట్ చేయించుకోదంట, వెళ్దాం పదరా అనగానే అహల్య మీరు ఇక్కడే ఉండండి అని అంటూ కంగారుగా గౌతమ్ ఫ్యామిలీ మొత్తం స్టెప్స్ దిగి కిందికి వస్తూ ఉండగా అహల్య కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక బుజ్జిగాడు అహల్య పడిపోవడం చూసి అత్త అని అంటూ వీళ్ళందరూ వెళ్ళిపోవడంతో మామ అంటూ గౌతమ్ దగ్గరికి వెళ్ళి అహల్య అత్త కింద పడిపోయింది మామ, కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పగానే మళ్ళీ ఫ్యామిలీ మొత్తం కంగారుగా పైకి వస్తారు. సుభద్ర, అర్జున్ ప్రసాద్, గౌతమ్ ముగ్గురు అహల్య దగ్గరికి వస్తారు. సుభద్ర లేపబోతూ ఉండగా గౌతమ్ అహల్యని లేపి తన ఒళ్ళో పడుకోబెట్టుకొని అమ్మ వాటర్ అని అంటూ వాటర్ తీసుకురాగానే అహల్య మొహంపై చల్లి పైకి లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు గౌతమ్. కానీ అహల్యకి స్పృహ రాదు. నాడి పట్టి చెక్ చేసి కంగారు పడుతూ ఉంటాడు గౌతమ్. అప్పుడే భానుమతి వచ్చి ఏంట్రా అతిథి సీరియస్ సిచ్యువేషన్లో ఉంది అని చెప్తే ఇలా ఇక్కడికి వచ్చావు అని అంటుండగా అర్జున్ ప్రసాద్ కూడా అహల్యని మేం చూసుకుంటాం రా గౌతమ్, నువ్వు అతిథి దగ్గరికి వెళ్ళు అని అంటూ ఉంటాడు అర్జున్ ప్రసాద్. సుభద్ర కూడా అదే మాట అనడంతో జాగ్రత్తమ్మ అహల్య అని అంటూ కిందికి వస్తాడు. కార్ డోర్ ఓపెన్ చేసి ఎక్కబోతూ ఇప్పుడు వీళ్ళు హాస్పిటల్కి తీసుకపోతే తను ప్రెగ్నెంట్ అన్న విషయం బయటపడుతుంది అని అనుకుంటూ మళ్ళీ కంగారుగా పైకి వెళ్ళబోతుండగా గౌతమ్ అని గట్టిగా అరుస్తుంది భానుమతి. ఎక్కడికి వెళ్తున్నావురా అని అడుగుతుండగా అహల్యని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని గౌతమ్ అంటూ ఉంటాడు. మీ నాన్న తీసుకెళ్తానన్నాడు కదా అని భానుమతి అంటుండగా లేదు నానమ్మ నేనే తీసుకెళ్ళాలి అని అంటుంటాడు గౌతమ్. ఏంట్రా ఇంతలా మారిపోయావేంటి అని అనామిక కూడా విరుచుకుపడుతూ ఉంటుంది. అతిథి సీరియస్ కండిషన్లో ఉంది అని చెప్పినా కూడా నువ్వు ఆ మాటలు పట్టించుకోవా అని అరుస్తూ ఉంటుంది అనామిక. ఎవరిన్ని చెప్పినా కూడా వినకుండా కంగారుగా గౌతమ్ పైకి పరిగెత్తుకుంటూ వచ్చి అహల్య దగ్గరికి రాగానే ఏంట్రా మళ్ళీ వచ్చావు, అతిథి దగ్గరికి వెళ్ళలేదా అని అంటూ ఉంటాడు అర్జున్ ప్రసాద్. లేదు అహల్యని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని అంటుంటాడు గౌతమ్. నేను తీసుకెళ్తానన్నాను కదరా అని అర్జున్ అంటున్నా కూడా నేనే తీసుకెళ్ళాలి అని ఎత్తుకొని కారులో పడుకోబెట్టుకొని అర్జున్, సుభద్ర, గౌతమ్ అందరూ కలిసి హాస్పిటల్కి బయలుదేరుతారు. ఇక మరోవైపు భానుమతి, అనామిక, పార్థి, శ్రావ్య అందరూ కలిసి హాస్పిటల్కి చేరి అతిథి ఉన్న రూమ్ తెలుసుకొని రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక వచ్చిన వీళ్ళని చూసి గౌతమ్ ఎక్కడా అని అడుగుతూ ఉంటారు యామిని, అతిథి. ఇక అమ్మ ఏమైందమ్మా ఇలా చేసావేంటి అని భానుమతి అతిథిని అడుగుతుండగా గౌతమ్ అని అంటూ ఉంటుంది అతిథి. గౌతమ్ ఎక్కడమ్మా అని యామిని కూడా అడగ్గా రాలేదు అని అంటుండగా రాలేదంటే ఏంటి అని కోపంగా అంటుంటుంది యామిని. రాలేదంటే ఏంటా, తిన్న జరగక వాళ్ళ భార్య కళ్ళు తిరిగి పడిపోతే వాడు అక్కడే ఆగిపోయాడు అని అంటుంటుంది అనామిక. అంటే రాడా అని యామిని షాకింగ్గా అడుగుతుండగా అవును రాడంట అని అంటుండగా వాడు రాడటమ్మా ఇన్నావన్నమాట, నువ్వు ఇప్పటికైనా ట్రీట్మెంట్ చేయించుకో అని యామిని అతిథిని అంటున్నా కూడా వినకుండా గౌతమ్ వస్తేనే నేను ట్రీట్మెంట్ చేయించుకుంటాను అని అనడంతో యామిని ఫ్యామిలీ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు భానుమతి అతిథిని బ్రతిమిలాడుతూ ఉంటుంది. మరోవైపు అదే హాస్పిటల్కి అహల్యని తీసుకొని గౌతమ్ వస్తాడు. ఇక నేనే నా భార్యకి ట్రీట్మెంట్ చేస్తాను అని అక్కడున్న డాక్టర్ని అనగా ష్యూర్ అని అంటుంటుంది ఆ డాక్టర్. అవును అని అనగానే అలాగే అంటుంది ఆ డాక్టర్. స్టెథోస్కోప్ పెట్టుకొని హార్ట్ బీట్ చెక్ చేస్తూ నాడీ చెక్ చేస్తూ ఉంటాడు గౌతమ్. అప్పుడు ఆ డాక్టర్ గౌతమ్ని గుర్తుపెట్టి మీ పేరేమన్నారు, గౌతమ్ కదా అని అనగానే అవును అంటాడు గౌతమ్. మీకు అతిథి తెలుసా అనగానే సైలెంట్ అయిపోతాడు గౌతమ్. తెలుసు అని అంటుంటాడు అర్జున్ ప్రసాద్. పాపం తను చాలా సీరియస్ సిచ్యువేషన్లో ఉంది, మీ వైఫ్ని నేను ట్రీట్ చేస్తాను, మీరు తన దగ్గరికి వెళ్ళండి, మీరు వస్తేనే ట్రీట్మెంట్ చేయించుకుంటాను అని అంటుంది. భీష్మించుకొని కూర్చుంది. బ్లడ్ లాస్ చాలా ఉంది, తను బ్రతికే సిచ్యువేషన్లో లేదు అని డాక్టర్ వివరిస్తున్నా కూడా మాటలు పట్టించుకోకుండా ప్రిస్క్రిప్షన్ రాసి ఇంజెక్షన్ తెమ్మని అంటుంటాడు గౌతమ్. అర్జున్ ప్రసాద్ కూడా
తను ట్రీట్ చేస్తానంటుంది కదా, నువ్వు అతిథి దగ్గరికి వెళ్ళు అన్నా కూడా మీరు బయట వెయిట్ చేయండి డాడ్, నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను కదా అని అనగానే బాధగా కోపంగా మనవన్ని తీసుకొని సుభద్ర అర్జున్ ప్రసాద్ బయటికి వెళ్ళిపోతారు. మరోవైపు యామిని అతిథిని బ్రతిమిలాడుతూ ఉంటుంది. దీన్ని కన్నది ఇందుక, ఇది నా కళ్ళ ముందు చచ్చిపోతుంటే చూస్తూ ఊరుకోవడానికా నేను దీన్ని కన్నది, ప్లీజ్ ట్రీట్మెంట్ చేయించుకోవే అని అంటూ ఉండగా డాక్టర్ రూమ్లోకి వస్తుంది. గౌతమ్ వచ్చాడు అనగానే ఎక్కడ అని కంగారుగా గౌతమ్ వైపు చూస్తూ ఉంటారు. ఇక్కడికి కాదు, తన భార్య హెల్త్ బాగాలేదని తీసుకొచ్చాడు అని అంటూ నేను ట్రీట్ చేస్తానని మీ దగ్గరికి తనని వెళ్ళమని చెప్పినా కూడా తను వినకుండా తన భార్యకి ట్రీట్మెంట్ చేస్తున్నాడు అని చెప్తూ ఉంటుంది డాక్టర్. దాంతో యామిని కోపంగా రగిలిపోతూ అతిథితో, చూసావా, ఇప్పటికైనా చూసావా, నువ్వు కాదని తన భార్యకి ట్రీట్మెంట్ చేస్తున్నాడట, వాడు కావాలా నీకు అని అంటున్నా కూడా వినకుండా అతిథి గౌతమ్ 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 అని కలవరిస్తూనే ఉంటుంది. స్పృహ తప్పి కోమాలోకి పోయే స్టేజ్లో ఉంటుంది అతిథి. అప్పుడు నందు కోపంగా షర్ట్ స్లీవ్స్ పైకి మడత పెడుతూ, వీడు ఈ రోజుల్లో నా చేతుల్లో చచ్చాడే అని అంటుండగా, మీరండి ఆగండి, నేను వెళ్ళి గౌతమ్ని తీసుకొస్తాను అని అంటూ భానుమతి గౌతమ్ దగ్గరికి బయలుదేరుతుంది. గౌతమ్ కరెక్ట్ టైంకి వచ్చి అతిథికి ట్రీట్మెంట్ చేస్తాడా, అతిథి బ్రతుకుతుందా, అహల్య ప్రెగ్నెంట్ అని అందరికీ తెలిసిపోతుందా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.